దేశంలోని 9 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మెదక్ లోక్సభ స్థానానికి ఎన్నికల నగారా మోగింది. ఈ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్ 13న మెదక్ లోక్సభ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ నెల 21 నుంచి 27 వరకు నామినేషన్ల గడువు ముగియనుంది. ఆగస్టు 28న నామినేషన్ల పరిశీలన, 30న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. సెప్టెంబర్ 13వ తేదీన ఓటింగ్ జరగనుంది. సెప్టెంబర్ 16న ఈ ఎన్నికకు సంబంధించి ఫలితాలు విడుదల కానున్నాయి. మెదక్ నుంచి లోక్సభ స్థానానికి, గజ్వేల్ నుంచి శాసనసభకు మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికయ్యారు. ఆయన తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మెదక్ లోక్సభ స్థానానికి రాజీనామా చేశారు. అందువల్ల మెదక్ లోక్సభ స్థానం ఖాళీగా అయ్యింది. దీంతో మెదక్ పార్లమెంటు స్థానానికి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది.